హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ భక్తి. జ్యోతిష్యం గురించి చాలా మందికి అసలు నమ్మాలో నమ్మకూడదో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తూ ఉంటారు కాబట్టి మరి అసలు ఈ జ్యోతిష్యం ఉందా లేదా, అసలు నిర్మోహమాటంగా ఈ జ్యోతిష్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు స్టూడియోలో మనతో ఉన్నారు జ్యోతిష్య పురాణ పండితులు సురేష్ శర్మ గారు. నమస్కారం అండి. గురుగారు, నాదొక సందేహం. అంటే ఇప్పుడు ఈ జ్యోతిష్యులు ఒక అమ్మాయికి అబ్బాయికి మ్యారేజ్ ఫిక్స్ అయినప్పుడు కొన్ని డేట్స్, అంటే వాళ్ళిద్దరి తిథుల ప్రకారము ఒక నక్షత్రం ఒక ముహూర్తం నిర్ణయిస్తారు. ఇప్పుడు మరి సంఖ్యాశాస్త్రం వాళ్ళు వచ్చి ఈ తారీఖులు, కొంతమంది నేను కూడా విన్నా, ఈ 14 ఇలా కొన్ని నెంబర్ చెప్పి ఆ తారీఖుల్లో అస్సలు పెళ్లి చేసుకోకూడదు, అలా చేసుకుంటే 100% విడిపోయిన వాళ్ళే ఉన్నారు అని అంటారు. మరి ఈ సంఖ్యాశాస్త్రానికి జ్యోతిష్యానికి ఏంటి? ఇది శుద్ధభూత కల్పన. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టుగా శుభతిథులు చేసుకొని అట్రప్లాప్ అయిపోయిన సంబంధాలు కూడా బోల్డ్ ఉన్నాయి. ఇంగ్లీషు తిథులు కానీ, ఇంగ్లీషు సంఖ్యలు కానీ, ఇంగ్లీష్ తిథులు అంటే ఏమి లేవులేండి, సంఖ్యలు. ఆ సంఖ్యలు ఏవి కూడా మనకి ప్రామాణికం కావు. అదొక సపరేట్ సబ్జెక్ట్. అక్కడ కూడా గ్రహశాస్త్ర ప్రకారం 1 సూర్యుడు, చంద్రుడు, 2, 3 అంటారు. సో ఈ శని సంఖ్యలో పెళ్లి చేసుకుంటే నాశనం అయిపోతారంటే 8వ తారీఖు పెళ్లి చేసుకొని అద్భుతమైన లైఫ్ నడిపేవాళ్ళు. 13వ తారీఖు పెళ్లి చేసుకుంటే 3 తేర 8 18 పిశాచి సంఖ్యలో పెళ్లి చేసుకున్నావు పోతావు అంటారు. ఇది కూడా తప్పు. ఇలా 14, 31 ఇలా సంఖ్యలు ఇవి వాళ్ళకున్నటువంటి, అంటే ఆ సంఖ్యలన్నీ కలిపి వీరొక సంఖ్య నిర్ణయిస్తారు. వీళ్ళు జ్యోతిష్ శాస్త్రాల్లో కన్నా కూడా న్యూమరాలజీలో 9 చాలా శుభం అంటారు. ఆ 9కి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం అధిపతి కుజుడు. 9 సంఖ్యలో మీరు చెప్పినట్టయితే 9 సంఖ్యలో శుభం అన్నప్పుడు 9 సంఖ్యలో పెళ్లి చేసుకున్న వాళ్ళు అట్రప్లాప్ అయిపోయిన వాళ్ళు అది చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇది ప్రామాణికం కాదు. అక్కడ వారు వివాహానికి నిర్ణయించిన నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు, అలాగే ఆయా తిథులు కూడా ఉంటాయి. నందాతిథి, నిందతిథి, రక్తతిథి, వైక్రాంత తిథి, ఇట్లా తిథులు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఎందుకు హిందూ ధర్మంలో తిథులు లేవు, నక్షత్రాలు లేవంటే తిథులు లేవు, తిథులు లేవంటే నక్షత్రాలు లేవంటే వారాలు లేవు, వారాలు లేవంటే తిథులు లేవు, తిథులు లేవంటే పండగలు లేవు. అంటే సనాతన ధర్మమే లేదు. కాబట్టి అలా లేకపోతే రాముడు ఎట్లా చైత్ర శుద్ధనామంలో పుట్టాడని నిర్ణయించి, అలా లేకపోతే కృష్ణుడు కృష్ణాష్టమి రోజు పుట్టాడని ఎలా నిర్ణయించారు, అలా లేకపోతే వినాయకుడు చవితి రోజు పుట్టాడని ఎలా నిర్ణయించారు? దేవుళ్ళు లేకుండా ఎట్లా? కాబట్టి నక్షత్రాలు, తిథులు, వారములు, గ్రహములు అన్నీ ఉన్నాయి. జనాలు ఎందుకనే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ కన్ఫ్యూజన్స్ ఏంటంటే వీళ్ళకి చెప్పేటువంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను ఒక పదం మీకు మీరు ఒక పని మీద నా దగ్గరికి వచ్చారు, అయ్యా నీకు 3 మాసముల వరకు ఇది యోగం లేదు, మీరేం వ్యాపారం చేయాలనుకొని వచ్చారు, మీకు వ్యాపారం ఆ వస్తువు వెళ్ళిపోతుందన్న భయం మీది, అర్థమవుతుందా? ఇప్పుడు ఆ యొక్క ఏదో నువ్వు పర్టికులర్ యొక్క కొన్ని గూడ్స్ కొంటున్నావు, ఆ గూడ్స్ ఇప్పుడు నీకు చీప్గా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కొనేసుకుంటాను, ఇప్పుడు వ్యాపారం చేసుకుంటే నాకు డబ్బులు వస్తాయి అన్నావు. నేను జ్యోతిష్యం చూసి ఇది నీకు పనికిరాదు, ఈ సమయంలో కనుక నువ్వు చేస్తే నష్టపోతావు అన్న. నీకు అది రుచించలేదు. ఎందుకని? నీ కళ్ళ ముందు అక్కడ అది 100 రూపాయలు వస్తుంది, 50 రూపాయలకు వస్తుంది అని నువ్వు అనుకుంటున్నావు. ఇంకొక జ్యోతిష్కుడిని ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెప్తావంటే, ఇప్పుడు ఇది చెప్పవు, నేను వద్దన్నది చెప్పవు, నీకు మంచిగా కలిసి వస్తుంది అని నాకు అది పెట్టుకోవడానికి ఎప్పుడు బాగుంటుంది చెప్పమని అడుగుతావు. నేను వద్దన్న సంగతి చెప్తే కదా అతనికి అర్థం అవుతుంది, నువ్వు చెప్పవు. ఆయన ఏం చెప్తాడు, చూసి ఈ వస్తువుకి నీకు కొంత బాగలేదు అన్నాడు అనుకో, ఈయన కూడా పక్కన పెట్టేస్తాడు. ఆయన వస్తువు వద్దన్నాడు, నేను సమయం వద్దన్నా అంటే వీళ్ళిద్దరు తప్పు చెప్పారు. వస్తువు బ్రహ్మాండం అనుకుంటారు, మళ్ళీ ఇంకొక ఆయన దిగిరిపోతాడు. ఆయన ఏం చెప్తాడు, ఈయన చెప్పింది ఆయన చెప్పింది తప్పు, నువ్వు స్టార్ట్ చేయాలి. నీ కర్మం కలిసి వచ్చి బాగా వచ్చింది అనుకో, నువ్వు ఆయన చెప్పింది కరెక్ట్, వీళ్ళిద్దరు ఏదో పండితులు అనుకుంటారు. సపోజ్ అందులో ఉన్నది యథార్థమయ్యి ఫెయిల్ అయిపోయింది అనుకో, నష్టపోయినాను, ఇద్దరు చెప్పినా వినలేదు అనుకుంటాడు. కానీ నిజాలు ఏం చేయాలి జ్యోతిష్కుడు? ఎందుకే అడుగుతున్న దానికి పర్పస్
నువ్వు అడుగుతున్న వ్యాపారంకి ఆ వస్తువుకి నీకు లింక్ అవుతుందా లేదా ఫస్ట్ చూడాలి. అలా చూసి చెబితే ఖచ్చితంగా యథార్థాలు జరిగే అవకాశాలు. ఇలా చెప్పే ఆయన ఇద్దరు చెప్పింది జరగనప్పుడు మూడోది ఏం చెప్పింది ఎలా జరిగింది అంటే, మూడో అతను ఆ వస్తువుని పరిశీలించన్నా ఉండాలి. వీళ్ళిద్దరు చెప్పని కోణంలో చెప్తే ఆ వస్తువుని పరిశీలించి దాని గొప్పతనాన్ని గ్రహించి ఉండాలి. ఇద్దరి కంటికి కనపడింది, మూడో ఆయన కంటికి ఎలా కనపడింది అంటే, వీడికి ఆ రోజుకి గ్రహాల యొక్క యోగం మొదలయ్యి ఉండాలి. ఇక్కడి నుంచి నా దగ్గర నుంచి వెళ్ళి ఒక 10 రోజులు, ఆయన దగ్గరికి వెళ్ళి ఒక 10 రోజులు, మూడో ఆయన దగ్గరికి వచ్చేట్టు నెల వెళ్ళిపోయింది. అప్పుడు సూర్యుడు వచ్చేసాడు. సో సూర్యుడు వచ్చినప్పుడు ఏం చెప్పిన దానికి జ్యోతిష్యం సరిపోయింది. అంటే ఇద్దరు చెప్పింది ఏమి తప్పు కాదు, కానీ ఇక్కడ చెప్పి ఆయన అయ్యా నీకు నెల తర్వాత యోగం ఉందని చెప్పింది మొదటి మాట వీడు మర్చిపోయినాడుగా. ఇప్పుడు నీకు యోగం కాదు, ఒక నెల ఆగి రానుగా, వీడి నెల ఎంత టైం ఎంత ఇక్కడ పోయిందిగా. దీన్ని బట్టి మనిషి తను ఏం వినాలనుకుంటాడో ఆ పర్పస్ కరెక్ట్గా విని ఆ చెప్పిన టైం ప్రకారం ఆచరిస్తే మంచిగా జరుగుతుంది. నీకు ఎటు టైం అయితే వృధా అయిపోయింది నెల. 3 నెలలకి నేను చెప్పిన టైం తర్వాత నువ్వు ఇప్పుడు నెలకి తర్వాత నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత కూడా 3 నెలలు నేను టైం డిక్లేర్ చేసి 3 నెలల నుంచే నీకు యోగం ఉంటుంది. ఇప్పుడు వద్దన్నప్పుడు నువ్వు 3 నెలలకు స్టార్ట్ చేసినా, నువ్వు ఇప్పుడు వెంటనే స్టార్ట్ చేసినా ఆ వస్తువు అలా ఉండిపోతుంది. 3 నెలల తర్వాత మాత్రమే అమ్ముడుపోతుంది. ఇది చాలాసార్లు నిరూపితమైంది. నేను ఒక ప్లాట్ కొనుక్కుంటా అన్నాడు ఒక అతను. ఏముంది గురుగారు, నేను అడ్వాన్స్ పెడతాను, ఇటు అమ్మేస్తాను, భలే స్పీడ్గా ఉంది రేమో రియల్ ఎస్టేట్ అన్నాడు. కానీ ఆ ప్లాట్ నువ్వు కొంటే నువ్వు 6 నెలలు సఫర్ అవుతావు అని చెప్పి. అదేం లేదు గురుగారు, నేను అడ్వాన్స్ ఇస్తానంటే వెంటనే కొనుక్కోవడానికి పార్టీ ఉన్నాడు అన్నాడు. మంచి ప్రయత్నించాడు. ఎక్కడో తంటాలు కూడా 10 లక్షలు అడ్వాన్స్ పెట్టాడు. 3 నెలలు టైం రాయించుకున్నాడు. 6 నెలలకు దాన్ని అమ్మలేకపోయాడు. ఇప్పుడు ఏమంటాం మనం? 6 నెలలు టైం యాక్యురేట్గా నేను చెప్పాను, నేనేమి నా కిరీటం పెట్టమనలేదు. కానీ ఈ 3 నెలలు అతను పడిన నరకం ఉంది కదా, 3 నెలలు అమ్మలేక 3 నెలల లోపల అమ్మేద్దాం అనుకున్నవాడు, నెలకి అమ్మేద్దాం అనుకున్నవాడు 3 నెలలకు టైం అయిపోయినా అమ్మలేకపోయాడు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి అతన్ని బతికి నడుకోవాల్సి వచ్చింది, భంగపడాల్సి వచ్చింది, రకరకాలుగా బాధపడి మొత్తానికైతే 6 నెలలకి చెప్పిన టైంకి అమ్ముకోవాలి. కాబట్టి జ్యోతిష్యాన్ని లోతుగా చూసినప్పుడు మంచి ఫలితాలను యాక్యురేట్గా తీసుకోవచ్చు. గురుగారి జ్యోతిష్యం గురించి, రాశి ఫలాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.